కింగ్ మేకర్. భద్రాచలంలో కళ్యాణమా? మా ఊళ్ళో అయిపోగానే మొదలు పెట్టుకోండి. ఓకే. భద్రాచలం నుంచి పెద్ద పూజారి గారు కళ్యాణం ఎన్నింటికి పెట్టుకోమంటారా అని అడుగుతున్నారు. చాలండి బడాయి, ఇక్కడ మొదలు పెట్టారా? నమ్మవు. అవును, మన అమ్మాయి ఏదండి? అదిగో మినిస్టర్ గారు, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా చూస్తున్నా? బావ కోసం నాన్న, ఈ కళ్యాణం చూసైనా నన్ను చేసుకుంటాడనుకుంటున్నాను. నువ్వు గౌన్లు అన్నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. చేసుకున్నాడా? గింగిరాలు ఎత్తిపోక యారా ప్రెసిడెంట్ నేనే కోడుకోతేలు వచ్చాను అనకాని ఎదవలు మీరు ఇప్పుడే రావడం. ముందొచ్చి మీరేం సాగదీశారని నరసారావు పేట నుంచి అట్టుకొచ్చిన నంబర్ 1 భాగవతం గారు. వీళ్ళు పగటేసుకోళ్ళ సినిమా వాళ్ళు అడిగితే ఖాళీ లేదు పొమ్మని వచ్చారు నా కోసం. బిజీ పర్సన్. బిజీ పర్సన్ సార్. ఓయ్ ఇది పేరేటి? దేవుడు. ఈడి భీముడా? ఈడి భీముడేంటి నాకన్నా పక్కలా కొన్నాడు? నీలా శుభం దగ్గరికి వెళ్ళి అలా తయారాడు. నార్మల్ ఇప్పుడు అది అవసరమా? అన్నమాట మీరు భోంచేసి అన్నాలేంద్రా? 2 రోజులు అయింది. కనబడుతున్నా ఉంది. టిఫిన్లు ఏర్పాటు చేసిన ఎప్పుడు వీళ్ళ దినాలక బాగా అన్నావు. రాముడేటి? అడుగో ఈడు రాముడా? రాముడైతే బాణాలు ఉండాలి కదా. ఆయన ఇచ్చే డబ్బులకు బాణాలు బర్రుషలు వస్తాయేటి? బాగా చెప్పావు. అది సరేరా, ఇంతకి చేతేది గుడ్డోడు ఏంటి ఐశ్వర్యరాయలాగా? అదిగో అమ్మో అమ్మో ముదిరిపోయిన పీతలాగుంది. మా ఊళ్ళో ధైర్యం కోసం దేవుణ్ణి కొలుస్తారు, ఆపదొస్తే నన్నే పిలుస్తారు. కాసుకోండ్రా. చెప్పినప్పుడు విన్నారా? ఇంకెంతసేపు చూస్తాం, పదండి. ఉండండి. పౌడర్ డబ్బాకుంటే ఫ్రీగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే. ఏం తింటాడే బాబు, కత్తిలా ఉంటాడే. అతన్ని చూపులతోనే తినేకే. ఇలాంటోడు దొరికితే పెళ్ళవకపోయినా పర్వాలేదు. కరెంట్ గా చేయండి, లేదా అల్లుడు కోపం వస్తుంది. 15, 20, 34, 45, 83. తప్పుడు లెక్కలు కట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టాల్సి ఉంటుంది. పని పాట లేనట్టు పొద్దున్నే నాకు సక్సెస్ పాటు పెట్టు బాబు. మనిషి అన్నా కాస్త ఫిట్నెస్ ఉండాలి. మరి రావుగోపాలరావు అలాగన్నాడు. మనిషి అన్న తర్వాత కళాపోస్ట్ ఉండాలన్నాడు కదా. టికెట్ కొనిస్తాను పైకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్నాడు. కళాపోషణ కోసమేనా రోజు సుబ్బమ్మ గారితో గడ్డి వెనక దూరుతుంది? అది కూడా చూసారేటి? అది లోపలికి వెళ్తుండగా చూసారా, వెళ్ళిన తర్వాత చూసారా? లోపలికి వెళ్ళే వరకు చూసాం, లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా సుబ్బమ్మ చెప్పింది. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది? ఆ కండలు చూడవే, పిక్కల్లా ఉన్నాయి. ఓయ్, కొడవలుచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది. మీ మొహాలకి మా బావ కావాలా? ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా, లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా? ఏయ్, నాకు మా బావంటే ప్రేమ, కానీ
మా బావకి నేనంటే ప్రాణం. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రి అదోపంలలో ఎవరు ముషరఫా క్రికెట్ చూస్తున్నావా? కప్పు మాదేవా? నేనా నాగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావుని. దయచేసి వినండి, ఈ ఫోనుకి ఆ సౌకర్యం లేదు. కార్తె అయిపోయినట్టుంది. ఏంచి 4 రోజులు కూడా కాలేదు. ఏంటి బావా ఈ టైంలో వచ్చావు? నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక. దేనికి? ఉమ్, ఛీ, పో బావా. పగలంతా అస్సలు పట్టించుకోవు, రాత్రైతే వదిలిపోవు. ఓసే నా పిచ్చి సత్యవతి, మ్మ్. మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకుని తిరుగుతావా? మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా చేతికి చిక్కితే చెరుకు రసం తీస్తా, నెల తిరగకుండానే నీ చేత చింతకాయ తినిపిస్తా. ఛీ, పో బావా. రావే. చా ఇది మేము నమ్మాలా అమ్మా? నేను నమ్మేస్తా. ఏంటమ్మా పందెం? నువ్వలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమాన్ తారికాలు కూడా చూడం. చూసుకోండి. ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను. ఫిట్నెస్ ఫిట్నెస్ 2005, 2006. ఓయ్, ఆ? కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో ఆ? పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే ఆ, కరెక్ట్. అదే అదే అదే. ఓయ్, వెళ్ళమంటే మీకు కాదు. హలో, ఏంటి బుస్ ల్యాండ్ అయిపోయాడా? ఏంటి వెళ్ళిపోతున్నాడా? నా అగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావు గారు బయలుదేరి రమ్మన్నారని చెప్పవా? నైట్ మా ఊళ్ళో ఉండి డిన్నర్ చేసి రికార్డింగ్ ప్రోగ్రామ్ అది చూసి పొద్దునే ఎల్దురుగానని చెప్పవా? తాటి ముంజులు చెరుగ్గల్లో ఇస్తాను, అమెరికా అట్టుకెళ్తే అందరూ ఆనందిస్తారని. ఏంటి అదవసరం ఇక్కడ పెట్టావు? నీకు అలాగే ఉంటది. నైట్ కి మన ఊళ్ళో ఫ్లైట్ దిగుద్ది, జార్జ్ బుష్ నా ఇంట్లో దిగుతాడు. నువ్వేం కంగారు పడకు, ఆయన గారు రావట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అదేంటి నాకు ఫోన్ చేయకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? అది కూడా చెప్పాడు, ఏమని? నీ ఫోన్ ఫీజులు పీకేశారని. ఏంటి నా ఫోన్ పని చేయట్లేదా? 300 ఇటు కార్డు వేస్తే 3 ఏళ్ళు పని చేసేది, నెల పని చేస్తుంది. ఈ సంగతి ఊళ్ళో చెప్పకరా, రేపు ఎలక్షన్ లో దెబ్బైపోతాను. సరే సరే, వచ్చిన ఏడిపోయేది ఏడు. ఇదిగో ఎంతసేపు ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకోవడమేనా? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా? దానికంటే కంగారు నీకెక్కువైంది. ఆ కన్నోళ్ళ కంగారు కాదేంటి మరి? తెల్లారు లేస్తానే హనుమంతు బావ అంటూ ముగ్గేస్తది, తినేప్పుడు హనుమంతు బావ అంటూ ముద్దేస్తది, తిని పడుకుని హనుమంతు అంటూ ముద్దెత్తది. ఆ తర్వాత ఓ డాన్సులు కట్టేస్తుంది, జూయెట్లు పాడేస్తుంది. మొన్నాళ్ళ అమ్మని నెత్తట్లో తన్నితే నా మెంచి ఎగిరెళ్ళి ఎదురింట్లో పడింది, నడుం పుట్టుకు నిరిగింది. ఇదిగో ఇదిగో ఇది చూసావా? గీత కుమ్మిందా? కాదే, పక్కూరు నుంచి ఇంకో సంబంధం తెస్తున్నానని, నా భావన కాదని నాకు ఇంకో సంబంధం అట్టుకొస్తావా అని ఎత్తడిసం పెట్టి కొట్టింది. ఆ సొట్టే ఇది. మా ఆవిడ తాళి గట్టిది కాబట్టి బతికిపోయాడు. నీకు నవ్వులాట్లాగే ఉంటది. చూడు మావా, నేను మిస్టర్ ఆంధ్ర అయ్యే వరకు పెళ్లి గిళ్ళి జాంతానే. ఇదిగో, నువ్వు మిస్టర్ అవుతావో మినిస్టర్ అవుతావో నాకు జంతానై. వచ్చే మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తాను. మా అమ్మాయి మెళ్ళ నువ్వు తాళి కట్టేయాలంతే, తిరుగులేదు దాన్ని. కొనుక్కున్నట్టే. రే మట్టయ్య, ఆ. 1 కేజీ ఎండి చేపలు పంపించు. అది. రాత్రికి బుష్ వస్తున్నాడు మా ఇంటికి. అంటే నేనే వచ్చేట్టుకెళ్ళనా? బలిసిందిరా నీకు. ఇదిగో మాఘమాసం గుర్తెట్టుకో. ముందు 300 ఇటు కార్డు ఏ ఎవరో బావా, ఆ. ఎన్నాళ్ళకి దొరికావు బావా నాకిట్ట. ఏంటి దొరికింది? బెజవాడ బ్యారేజ్ ఎంత ఉంది బావా నీ ఛాతీ? ఏ వదలవే, అదో లాగుతుంది. పోనీ పట్టుకోమంటావా? పాపి కొండలంతున్నాయి బావా నీ కండలు. ఆ. బావా, కాళ్ళు జారిపోయేటట్టున్నాయి, వదలవే. నిన్నిట్ట చూసిన తర్వాత ఎలా వదులుతాను బావా? ఆ, అయితే నీ పెదాల్లో నా పెదాలు పెట్టి పెట్టి. ఒక కిస్ ఇచ్చాననుకో, ఆ. ఎలా ఉంటుందో చూడు. ఆ కిస్ వదలు. Cut 1. Cut 2. Cut 3.
ట్రిప్ చలి చలిగా మస్తుంటది వస్తావా చెప్పు చాలా తప్పు చలిలో నా గిలి పుడితే నీకే ముప్పు ఊటీ ట్రిప్ చలి చలిగా మస్తుంటది వస్తావా చెప్పు చాలా తప్పు చలిలో నా గిలి పుడితే నీకే ముప్పు రాముడి వైకోగిట్లో గాడగ తిప్పు రాముడి వైకోగిట్లో గాడగ తిప్పు మంట రేపుతున్నదే మల్లెల కొప్పు ఊటీ ట్రిప్ చలి చలిగా మస్తుంటది వస్తావా చెప్పు చాలా తప్పు చలిలో నా గిలి పుడితే నీకే ముప్పు అదర నీకే ముప్పు అబ్బో నీకే ముప్పు పంచదార చిరకప్పు పాలధార అరకప్పు నా ఎంగిలి నీళ్ళధార ఓ కప్పు కప్పు పంచదార చిరకప్పు పాలధార అరకప్పు నా ఎంగిలి నీళ్ళధార ఓ కప్పు తెలుసేతే ఆకు తోట నీలిప్పు ఉడికించి ఇస్తాలి ఈ కప్పు తిరగేసి తీర్చుకోర ఆ అప్పు సోకులు ఉరిమే నీకు మోహపు జ్వరమే ఓయ్ చీకటిల చేరుకోర చీరల పురమే హే హే చీకటిల చేరుకోర చీరల పురమే ఊటీ ట్రిప్ చలి చలిగా మస్తుంటది వస్తావా చెప్పు చాలా తప్పు చలిలో నా గిలి పుడితే నీకే ముప్పు ముప్పు మనసు పడితే తొలి తప్పు చేయి పడితే మలి తప్పు కందిరీగ నడుము కొలత నెల తప్పు మనసు పడితే తొలి తప్పు చేయి పడితే మలి తప్పు కందిరీగ నడుము కొలత నెల తప్పు నీ కండలు నా గుండెకు లాకప్పు నీ కండలు నా గుండెకు లాకప్పు నిండారా తడిపిందే నీ మెప్పు నిలువెల్లా నమలేస్తా పురివిప్పు కప్పు దుప్పటి కప్పు దుప్పటి కప్పు మగసిరితో మొరపెడితే మోగత డబ్బు ఊటీ ట్రిప్ చలి చలిగా మస్తుంటది వస్తావా చెప్పు చాలా తప్పు చల్లో నా గిలి పుడితే నీకే ముప్పు ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి లెక్క నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా అన్నా ప్రొఫెసర్ అన్నా రేయ్ మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండి రా గుడ్ మార్నింగ్ మేడం ఏమిటిదంతా ఓ చిన్న గేమ్ మీకు క్యారమ్స్ ఆడటం వచ్చా వస్తే అయితే మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం పాకెట్ లో కాయని నేను వేశాననుకో మీరు నాకు ముద్దు పెట్టాలి మీరు వేశారనుకో నేను పెడతాను షటప్ నేను మీ ప్రొఫెసర్ని అది గేమ్ లో కాదు గేమ్ లో ఒకటే రూలు గెలిచామా ఓడామా సరే నువ్వు కూర్చో ముందు నేను స్టార్ట్ చేస్తాను కూర్చో ఏయ్ కూర్చో లక 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 మేడం మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా. ఏయ్ ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా, మనీ ఆర్డర్ చేస్తావా? చూడు తమ్ముడు,
నువ్వు చదువుకో చదువుకోకపో నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు. దానికి కారణం నువ్వు. చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు. వస్తే వస్తే ఏం చేస్తావురా? అర్థం చేసుకో. వద్దు. చదువుకున్న వాళ్లే కాదురా, చదువుకోని వాళ్ళు కూడా కలలు కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక. అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక. మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారో జన్మభూమి చివరి వరకు నన్ను పడిపోనీయకు, తనువునిచ్చి పెంచినందుకు జన్మధన్యం చేసినందుకు పంచభూతములారా పంచభూతములారా మీకు ఘటిల్తున్నా రక్తాంజలి. అందుకొనరే నేల తల్లి, నెలలు మోసి కన్న తల్లి, అందుకొనరమ్మా తనయుని చివరి వందే మాతరం. వందే మాతరం. అరే రే 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 ఏమ్రా యువరాజ్ సింగ్, సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టినావు. నువ్వేమన్నా సీదా ఇండియా టీం కెంచి వస్తున్నావురా? దీన్ని బట్ట నీకు ఆడికెంచి రావాలనా అన్న? పాలమూరుకెంచి వచ్చిన. అరే ఎర్ర బస్ గిరాక అవ్వన్నా. ఏందిరా కథ? అన్నను గెలవాలనే. అన్నను గలవనికి నీ ఊరు సభాయుడు అనుకున్నావా? అన్నా అన్నా నీకు దండం పెడితేనే ఈడ చిన్న మెదడు ఉంటే చితికిపోతుందనా? అది నీకున్నాదిరా? ఉందానా? చూద్దామా ఇప్పి? వద్దానా గాలిపోతుంది. ఎవరు చెప్పిర్రా నీకు?
మా బామ్మ చెప్పిందానా గీడ చిన్న మెదడు ఉంటదని. అన్నను కలవమని కూడా గదే చెప్పినాదిరా. లే లే, 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 నేను వచ్చినానా. ఏ, ఎందుకు వచ్చినా చెప్పురా నాకు. లేనా అన్నకే చెప్తానే. అరే అదేందో నాకు చెప్పురా. జర చెవి. అన్నపానానికి ఆపదుందానా? ఆ, ఏందిరా? అన్నపానానికి ఆపదుందానా? అరే అదేం చెప్పాడు ఎరకరా? తెలవదన్నా. అన్నపరానికి ముప్పు ఉన్నాడురా. కమిషనర్ గారు, నేను హనుమంతుని. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎవరయ్యా నువ్వు? అసలే మేము టెన్షన్ గా ఉంటాను. ఆ టెన్షన్ కారణమే నేను సార్. ఏయ్, ఏమంటున్నావు? డ్యూటీలో లేని పోలీసుల్ని పిలిపించి వాళ్ళ టైంని, ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేయకండి. మీరు వెతికే కేఎం కృష్ణమూర్తి గడు నాతోటే ఉన్నాడు. ఏయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఆంధీవేలో ఉన్నా సార్. నేను చెప్పిన చోటుకొస్తే కేఎంని తీసుకెళ్లొచ్చు. చెప్పు, ఎక్కడికి రావాలి? నరసింగపురం అనే కుగ్రామం ఆంధ్రప్రదేశ్ పట్టణంలో చూడండి.